హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మండే కదా, పూజ చేస్తున్నా. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే. నమస్తస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురంతకాయ త్రికాలగ్నికాలాయ కాలగ్నిరుద్రాయ నీలకంఠాయ సదాశివాయ సదాశివాయ శ్రీమన్మహేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఫ్రెండ్స్, నేను ఎక్కువ మటుకు అసలు రోజు స్నానం చేసి జపం చేసుకుంటా. పూజల అకేషన్లల్లా పండుగలప్పుడే ఈ అలంకరణ ఇవన్నీ ఉంటాయి. ఈ అలంకరణ ఎందుకు చేసిన అంటే మనం ఎట్లా అలంకరించుకుంటామో భగవంతుడిని కూడా మనం అలంకరించాలి. ఎందుకంటే భగవంతుడు మనల్ని అలంకరిస్తుంది కదా. అలంకరణ అంటే ఏంటి? మంచి పిల్లలు, మంచి భర్త, మన సంసారం మంచిగా ఉండడం, అట్లా ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ మనకు అలంకరణ. అంటే భగవంతుడు మనకి ఏమి ఇచ్చిందని అడుగుతాం కదా, ఇది మనకి ఇచ్చింది భగవంతుడు. దానికోసమని నేను ఎక్కువ పూజలు బాగా తక్కువ, ఓన్లీ గురు జపం చేసుకుంటా. ఏంటంటే మామూలుగా జపాలు, వేరే జపాలు చేసుకుంటా అంతే తప్ప ఎక్కువ గుళ్ళ పోవడము, పూజలు చేయడము అవి బాగా తక్కువ నేను. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. అంటే నీకు కనబడిన దేవుడు కంటే కనిపించే మానవులే మాధవుడు అనుకొని నేను మానవ సేవ చేస్తా, ఎక్కువ మానవ సేవ చేస్తా. ఎందుకంటే భగవంతుడికి ఇష్టమైంది మానవ సేవనే, అట్లా అన్నట్టు. దానికోసమని నేను మానవ సేవ చేస్తా. నా మానవ సేవ అంటే ఏంటి? అనాథ పిల్లలకు కానీ, ఎవరైనా ముసలోళ్ళకి కానీ, అలాంటివి బాగా ఇష్టం నాకు చేయడం. ఎక్కువ సేవలానే ఉంటాను నేను. ఈ పూజలలో బాగా తక్కువ ఉంటా. అదే భగవంతుడికి ఇష్టమైనది ఏది ఇష్టమో భగవంతుడికి అది నా దగ్గర ఉన్నది. ఈర్ష ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. అవన్నీ భగవంతుడికి నచ్చుతాయి. అలా ఉన్న వాళ్ళంటే భగవంతుడి బిడ్డలు. భగవంతుడి బిడ్డల్లాగా మనం ఉండాలంటే మనలో కూడా ఈర్ష ద్వేషాలు ఉండొద్దు, ఏముండొద్దు. మనం ప్రేమగా అందరం ప్రతి మానవుల్లో మాధవుని చూసుకోవాలి మనం. అందుకోసం ఇంకా ప్రతి ఒక్క మానవుల్లో మానవుని చూసుకోవాలి. ఏదో తెలుసో తెలియకో మానవులు, మనం మహర్షులం కాదు, మానవులము ఏదో ఒకసారి అనుకుంటాం అనుకో, కానీ తర్వాత మనము రియలైజ్ అయిపోతాము. అది జ్ఞానము. ఆ జ్ఞానంతో వస్తుంది. అందుకో భక్తి ఫస్ట్, భక్తి అయిపోయినాక ప్రతి మానవుడికి జ్ఞానం ఉండాలి. ఈ